హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఇంట్లోనే సింపుల్గా ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆ స్వీట్ ఏంటో చూసేద్దాం. మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో మనము 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే వెనిలా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్లో ఉంటే ఆ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. తర్వాత అదే స్పూన్తో నేను 2 స్పూన్స్ అయితే షుగర్ కూడా తీసుకున్నాను. తర్వాత ఒక కొంచెం కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకున్నాను. తర్వాత సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం ఈ విధంగా టెక్స్చర్ అయితే ఇలా రావాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ టెక్స్చర్ని మాత్రం మనం ఇలా ఆ గిన్నెని మనము స్టవ్ పైన పెట్టాలి. ఇలా మాత్రం మనం కలుపుతూ ఉండాలి. చూడండి, అందులో కొద్దిగా వేడయ్యేటప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసి మనం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అవుతుంది వెంటనే. మనము అందుకే ఎక్కువ బాగా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా స్టిర్ చేసేటప్పుడు కొద్దిగా మనము నట్స్ కూడా వేసుకోవాలి. తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ప్లేట్, అంటే నార్మల్ ప్లేట్ ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నెయ్యిని కూడా అప్లై చేసి మనము ఏదైతే మనము ఇది ఉంది కదా, ఈ టెక్స్చర్ని మాత్రం మనం అందులో వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం మనము స్పూన్తో ఈ విధంగా మొత్తం ఈక్వల్గా చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా అయితే చేసుకోవాలి. దీనిని మాత్రం మనం అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా అలాగే మనము ఫ్యాన్ గాలికి పెట్టేయాలి. చూడండి, మొత్తం ఈ విధంగా అవ్వాలి. అయిన తర్వాత పైనుంచి నట్స్ వేసాను. ఇంకా ఇవి వేసిన తర్వాత మనము పక్కన పెట్టుకుందాము. మనం ఎలాంటి మూత పెట్టకూడదు, అంటే మనం దగ్గరనే ఉండాలి ఏవి పడకుండా చూసుకోవడం కోసం. ఒక 30 మినిట్స్ అయితే అలా ఫ్యాన్ గాలికి పెడితే 30 మినిట్స్ తర్వాత అయితే మనకి ఈ విధంగా అవుతుంది. చూడండి, ఆఫ్టర్ 30 మినిట్స్ అయితే నేను ఇంకా దాన్ని చూడండి ఒక ప్లేట్లో అయితే వేస్తున్నాను. ఇలా వచ్చేసింది. తర్వాత మనం ఒక చాకు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా. మీకు నచ్చిన షేప్లో పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేశాను. చూడండి, చాలా స్మూత్గా చాలా బాగుంది. ఇంకా మీకు ఎంత మందం కావాలంటే అంత మందం కూడా చేసుకోవచ్చు, ఎక్కువ పిండి తీసుకుంటే. చూడండి, ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా మనము స్వీట్ రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఇంట్లోనే. చాలా బాగుంది టేస్ట్. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఇలాంటి స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. ఒక కస్టర్డ్ పౌడర్, షుగర్ ఉంటే చాలు. దీనికి మిల్క్ కూడా అవసరం లేదు. కస్టర్డ్ పౌడర్, కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసినా వేయకపోయినా ఏం కాదు. నేనైతే కొంచెం స్టిక్కీగా ఉండడం కోసం అయితే వేసాను. కస్టర్డ్ పౌడర్, షుగర్, వాటర్ ఉంటే జస్ట్ చాలు, మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. చూడండి, ఈ విధంగా సింపుల్గా చేసుకోండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.